నమస్తే టీవీ4 భారత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో నేడు మెగా పేరెంట్ టీచర్ సమావేశం. బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో సమావేశానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరు. ఈ సమావేశం గిన్నిస్ బుక్ లోకి ఎక్కుతుందన్న సీఎం. ఇక నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 7న పేరెంట్ టీచర్ సమావేశం నిర్వహణ. టీచర్లే నిజమైన హీరోలని, వాళ్ళని గౌరవించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. కడప కార్పొరేషన్ హైస్కూల్లో సమావేశానికి హాజరైన పవన్, టీచర్లకు ఎక్కువ వేతనం వచ్చే రోజు రావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా అభివృద్ధి పరుగులు పెడుతుందని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య వెల్లడి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సబ్కా సాథ్ నినాదంతో దేశాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకుని వెళ్తున్నారని వ్యాఖ్య. ఏపీలో నేడు మెగా పేరెంట్ టీచర్ సమావేశం జరిగింది. రోజు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ సమావేశం గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక నుంచి ప్రతి ఏడాది డిసెంబర్ 7న పేరెంట్ టీచర్ సమావేశం జరుగుతుందని, పేరెంట్ టీచర్ సమావేశం అనేది చరిత్ర తిరగరాసే ఆలోచన అని చంద్రబాబు ఉద్ఘాటించారు. హైస్కూల్లో జరిగిన మెగా పేరెంట్ టీచర్ సమావేశానికి సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. హైస్కూల్ ప్రాంగణంలో వారు విద్యార్థులతో ముచ్చటించారు. చంద్రబాబు, లోకేష్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ ఎలక్ట్రానిక్ పరికరాలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు చాలా మంది తయారయ్యారని, మాయమాటలతో జీవితాలు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. టెక్నాలజీ వలన మంచితో పాటు చెడు కూడా ఉంటుందని అభిప్రాయపడ్డారు. రోజులో 24 గంటలు ఫోన్ చూడటం అనేది ఒక వ్యసనమని, ఆ బలహీనత నుంచి బయటపడాలని పేర్కొన్నారు. ఇక డ్రగ్స్ వ్యసనానికి బానిస అయితే మళ్లీ మామూలు మనిషి కావటం కష్టమని ఈ సందర్భంగా తెలిపారు. గంజాయిని కూడా కూరగాయల ఇళ్ల వద్ద పండించే పరిస్థితి వచ్చారని చంద్రబాబు వెల్లడించారు. కొత్తగా తీసుకువచ్చిన ఈగల్ వ్యవస్థ ద్వారా గంజాయిని సమూలంగా నిర్మూలిస్తామని చెప్పారు. ఇద్దరు పిల్లలు మాట్లాడారు, స్టూడెంట్స్ మాట్లాడారు. ఇక్కడుండే టీచర్సు, పేరెంట్స్ ఇద్దరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సెల్ ఫోన్లు కానీ, ల్యాప్టాప్లు కానీ, ఏవైతే ఎలక్ట్రానిక్ ఇవన్నీ ఉన్నాయో దాని పట్ల పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు సైబర్ నేరగాళ్లు చాలామంది తయారయిన తర్వాత మనం చూస్తే చాలా ఒకటి రెండు కాదు, ఏదో ఫ్రెండ్షిప్ చేసినట్టు చేయడం, మాయమాటలు చెప్పడం, మభ్య పెట్టడం, వాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. స్నేహం అనే పేరు పెట్టి అక్కడి నుంచి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి, అదే మరిగా అశ్లీలమైనటువంటి ఫోటోలు కూడా తీసి బ్లాక్మెయిల్ కూడా చేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే సమాజంలో ఒక మంచి జరిగినప్పుడు దానికి ఇంకొక కోణంలో చెడు కూడా ఉంటుంది. ఒక పక్క టెక్నాలజీ అవసరం, నిన్న కూడా నేను మాట్లాడాను, అది మన జీవితాలకి పెద్ద ఎత్తున మనం ఏదైతే అనుకుంటామో అది సాధించడానికి ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించుకొని అవసరమైతే మన పేరుతో ఉండే మన డబ్బులు కూడా మన బ్యాంకులో దోచేసుకునే పరిస్థితులు కూడా వస్తున్నారు. ఒక్క నేరం కాదు, ఒక పక్క మోసం కూడా చేసి ఇంట్లో మనల్ని మిస్లీడ్ చేసే పరిస్థితి కూడా వస్తారు. ఇప్పుడు పాప చెప్పింది, కొన్ని విషయాలు చెప్పింది ఆ టీచర్ విద్యార్థి అయితే, ఇలాంటి నేరగాళ్లు చాలా మంది ఉన్నారు. అందుకే సైబర్ నేరగాళ్ల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏ విధంగా పనిచేయాలో మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఒక మంచి గాని ఒక చెడు గాని రెండు కూడా మీరు చూస్తే 24 గంటలు ఫోన్ చూడడం కూడా ఒక వ్యసనం. ఓసారి యూట్యూబ్లోకి వెళ్ళిపోతే, కొన్ని పోర్న్ ఫిల్మ్స్ కానీ ఇలాంటివి కానీ వెళ్ళిపోతే ఇంకా రాత్రి అంతా కూడా బయట మన రారు, ఆ ఫోన్ చూసుకుంటూ ఉండిపోతారు. అదొక అడిక్షన్, అదొక బలహీనత. అలాంటి సమయంలో ఇంకా పిల్లలు చదువుకునే పరిస్థితి కూడా ఉండదు, చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, టీచర్లు కూడా జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. మళ్ళీ కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకుందాం. పిల్లలు చాలా చక్కగా చెప్పారు. రెండో విషయం చాలా గట్టిగా చెప్పాడు, డ్రగ్స్ వద్దు బ్రో, చాలా క్లియర్గా చెప్పాడు. మీ దగ్గర కూడా అనిపించాడు. ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేది కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది,
ఇదొక పెద్ద మత్తు, ఇదొక పెద్ద వ్యసనం. ఒకసారి ఆ వ్యసనంలో పడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మామూలు మనిషి కావడం చాలా కష్టం. అలాంటి వ్యక్తికి స్నేహితులు లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, చెల్లెలు లేదు, తమ్ముడు లేదు, ఆప్యాయతలుండవు. ఆ వ్యసనంలో పోయిన తర్వాత ఆ వ్యసనమే సర్వనాశనం చేస్తుంది. మనకుండే రిలేషన్షిప్ని పూర్తిగా విధ్వంసం చేస్తుంది. టీచర్లు నిజమైన హీరోలు అని వాళ్ళని గౌరవించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. టీచర్లకు ఎక్కువ వేతనం వచ్చే రోజు రావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు, ఇది ఎంతవరకు సాధ్యమో తెలియదు కానీ ఆ దిశగా తాను ప్రయత్నం చేస్తానని మాట ఇచ్చారు. టీచర్లకు కూడా పౌష్టిక విలువలతో కూడిన ఆహారం అవసరమని, తరగతి గదుల్లో పాఠాలు చెప్పడం ద్వారా వారు అలసిపోతూ ఉంటారని పవన్ కళ్యాణ్ వివరించారు. నాకు ఒకే ఒక టీచర్ చెప్పాడు, ఇప్పుడు 9th 10th నాకు తెలుగు పాఠం చెప్పాడు. ఆ తెలుగు పాఠం ఒకటి దేశభక్తి గురించి చెప్పాడు, చంద్రశేఖర్ ఆజాద్ గురించి చెప్పాడు, భగత్ సింగ్ గురించి చెప్పాడు. నాకు దేశానికి ఏదైనా చెయ్యాలని ప్రేరణ కలిగింది ఒక 9th 10th ఇచ్చిన ఒక టీచర్. అలాగే ఎప్పుడో 6వ తరగతిలో 8వ తరగతిలో మెడ్రాస్లో చదువుకుంటా ఉంటే చెన్నైలో ఒక టీచర్ చెప్పింది, ఎదుటివాడి కష్టాన్ని దోచేయకు అని ఒక పాఠం. అది డైరెక్ట్గా ఉండదు కానీ గుర్రం జాషువా గారు రాసింది ఫిరదౌసి పాఠం చెప్పాడు. నాకు మాట ఇచ్చి నా గురించి నువ్వు నా కోసం శ్రమ కూర్చి రాయి అని ఇచ్చిన తర్వాత ఆ రాజు ఫిరదౌసికి డబ్బులు ఇవ్వడం. నాకు రక్తాన్ని కరిగించి రాశాను, నాకు ఇంటే ఆ మాట అన్నందుకు ఆయన మీద చంపేయడానికి రాజు పెడతాడు. ఆయన తప్పించుకొని తిరుగుతాడు. నాకు ఆ పాఠం నాకు నేర్పించింది ఏంటంటే, ఒకటి గుర్రం జాషువా గారి గొప్పతనం, 2 ఎదుటివాడి కష్టాన్ని మనం దొయ్యకూడదని. సో ఒక్కొక్క టీచర్ చాలా అద్భుతమైన పాఠాలు చెప్తారు. మీరు మీ హీరోస్ కూడా సినిమాల్లోనే చూసుకోకండి హీరోలని. నేను సినిమా హీరోగాని చెప్తున్నాను. హీరోలు మీకు ఎలా ఉంటారంటే, మీకున్న అధ్యాపకులు ఉండొచ్చు. ఒక టీచర్ ఇక్కడ పొద్దున్నే ఆవిడ పేరు మర్చిపోయాను నేను, బ్రాంజ్ మెడల్కి రెజ్లింగ్కి ఒక వ్యాయామం ఒక పీటీ టీచరు మీ విద్యార్థులను తయారు చేశారు. ఆవిడ వాళ్ళు వెళ్ళి బ్రాంజ్ మెడల్ కొట్టుకొచ్చారు. అండ్ షీఈ్ అ హీరో ఫర్ మీ. హీరోలు అంటే మీరు కేవలం సినిమాల్లో మీరే కదా మేడం, యు ఆర్ ఎ హీరో. హీరోలు అంటే ఎంతసేపు సినిమాలో ఉండాలనుకోకండి. మామూలు కనిపిస్తారు, నల్లని హ్యాండ్ బ్యాగ్ పెట్టుకొని నవ్వుతా, పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళ బిడ్డలు బాగుండాలి. నాకు వాళ్ళు హీరోలు. నాకు వెంకటరామయ్య గారు మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన నాకు చిన్నప్పుడు చెప్పిన పాఠాలు, వేమన శతకాలు గుర్తుండిపోయింది. నాకు ఆయన హీరో, నాకు ఆ టీచర్. సో మీరు గొప్ప గొప్ప వ్యక్తులనితో పాటు మీ సినిమాలకు వెళ్ళండి, ఆనందించండి, అన్నీ చూడండి, కానీ మీకు నిజమైన విలువలు మీ కళ్ళ ముందే ఉంటారు. మీ అమ్మ నాన్న ఎంత కష్టపడతారో చూడండి. మా అమ్మ నాకు నేర్పించింది ఏంటంటే, మా అమ్మ నాన్న ఎక్కువ చదువుకోలే. మా నాన్న 10th క్లాస్తో ఆపేసినట్టున్నాడు మెట్రిక్ తోటి. తర్వాత ఆయన కానిస్టేబుల్ నుంచి ఉద్యోగంలో ప్రమోషన్స్ మీద వచ్చినాయి. మా అమ్మ 5వ క్లాస్తో ఆపేసింది. కానీ వాళ్ళిద్దరి విలువలు ఎంత మంచి విలువలు అంటే, రోజు మా అమ్మ సాయంత్రం సంధ్యా సమయం అవ్వగానే దీపం ఇంట్లో లైట్ వేసి దండం పెట్టుకునేది. నేను 2-3 సార్లు చూశాను, ఎవరికమ్మా దండం పెడుతున్నావు అన్న. ఏ దేవుడికి దండం పెడుతున్నా అడిగితే మా అమ్మ అంది, నేను థామస్ ఆల్వా ఎడిసన్కి దండం పెడుతున్నాను అన్న, మనకి లైట్ ఇచ్చినందుకు, మన బల్బ్ ఇచ్చినందుకు, ఎలక్ట్రిక్ బల్బ్. ఆ విలువ చదువు వల్ల రాదు. నా పాయింట్ ఏంటంటే, మీరు పిహెచ్డీలు చదవండి, ఇంకోటి చదవండి, కానీ విలువతో కూడిన విద్య చాలా అవసరం. సో మీ తల్లిదండ్రులు అలా అంటాడు. నా తల్లి హీరో, నా తండ్రి నాకు హీరో. ఎందుకంటే కష్టపడ్డాడు మా నాన్న. అలా మీ తల్లిదండ్రులు కూడా మీకోసం కష్టపడుతూ ఉన్నారు. విద్యార్థులు మీరు మీరు చూడాలి. పాపం మీ అమ్మగారు పొద్దున్నే లేచి మీకు బ్రేక్ఫాస్ట్లు చేసి, టిఫిన్లు చేసి, మధ్యాహ్నానికి ఏదైనా మళ్ళీ ఇంటికి వస్తే ఏదైనా తింటామని చెప్పి వాళ్ళ కష్టాన్ని కూడా మనం గుర్తించామనుకోండి, తల్లిదండ్రుల కష్టం. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా అభివృద్ధి పరుగులు పెడుతుందని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సబ్కా సాథ్ నినాదంతో దేశాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకుని వెళ్తున్నారని చెప్పారు. పోలింగ్ బూత్ శక్తి కేంద్రాల స్థాయిలో బీజేపీ బలంగా ఉందని అన్నారు.
విజయవాడలోని ఓ హోటల్లో ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దైవిక అద్భుత డిజిటల్ మహాకుంభ్ నిర్వహించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. మహాకుంభ్కి హాజరయ్యే యాత్రికుల సంఖ్యను అధునాతనంగా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా లెక్కించడం జరుగుతుందని తెలిపారు. ప్రయోగరాజ్లో గంగా యమున సరస్వతి నదుల సంగమం వద్ద మహాకుంభమేళ జరుగుతుందని చెప్పారు. 40 కోట్ల మంది భక్తులు కుంభమేళాకి వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మహాకుంభమేళకు ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు. मैं भारतीय जनता पार्टी के प्रदेश के कार्यालय से भारतीय जनता पार्टी के कार्यकर्ताओं को भी, आंध्र प्रदेश की जनता जनार्दन को भी प्रयागराज के कुंभ मेले में आने के लिए सादर आमंत्रित करता हूं। आपको कोई असुविधा ना हो, इसका पूरा ख्याल रखा जाएगा। भारतीय जनता पार्टी विश्व की सबसे बड़ी पार्टी है और विश्व की सबसे बड़ी पार्टी देश में तीसरी बार एक गरीब माँ बाप के बेटे माननीय नरेंद्र मोदी जी के नेतृत्व में देश में सरकार चला रही है, जिस सरकार का संकल्प है सबका साथ सबका विकास। अब प्रधानमंत्री जी ने नारा दिया है, देश अगर एकजुट रहेगा तो देश को कोई कहीं पर भी किसी प्रकार का नुकसान नहीं पहुंचा सकता। एक हैं तो सेफ हैं। प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी के नेतृत्व में जब से देश में सरकार हमारी 2014 में आई है, देश लगातार प्रगति कर रहा है। हर क्षेत्र में विकास के नए नए कीर्तिमान स्थापित हो रहे हैं। डेवलपमेंट की दृष्टि से शायद मैं यह कह सकता हूं कि चाहे विजयवाड़ा से लेकर के हम लोग देश के किसी राज्य की राजधानी में जाएं, विकास तीव्र गति से हो रहा है और यह विकास के कार्य में कोई अड़चन ना आवे, इसके लिए हर राज्य में डबल इंजन की सरकार जरूरी होती है। जीवन में प्रथम बार विजयवाड़ा आया हूं और माँ दुर्गा का जो दिव्य भव्य और शक्तिपीठ है, मंदिर है, वहाँ दर्शन करके फिर जो संगठन का मंदिर है पार्टी के कार्यालय में आया। आज पार्टी कार्यालय में आने का मेरा, यद्यपि देश के किसी प्रदेश में जाता हूँ, अगर प्रदेश मुख्यालय नहीं है, जनपद मुख्यालय है, तब भी मैं पार्टी कार्यालय जरूर जाता हूँ, क्योंकि मैं पार्टी का कार्यकर्ता हूं। कार्यकर्ता के नाते कार्यकर्ताओं से मिले बगैर नहीं जाता कहीं पर भी। प्रयागराज में कुंभ का मेला लग रहा है। आप में से कई लोग हो सकता है अयोध्या रामलला के दर्शन कर आए हों, जो नहीं गए होंगे उनको दो फायदा होगा। एक तो प्रयागराज जहां गंगा मैया, यमुना मैया और सरस्वती मैया तीनों नदियों का संगम है, वहाँ हर 12 वर्ष में पूर्ण कुंभ होता है और उसमें डुबकी लगाने से बहुत बड़ी मान्यता है, उसे आप सब जानते हैं। एक बार जीवन में डुबकी लगाने इस कुंभ के मेले में जरूर आना चाहिए, ऐसी मान्यता है। శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నవరాత్రుల్లో భాగంగా షష్ఠి కళ్యాణ మహోత్సవం వేలాది మంది భక్తుల మధ్య కన్నుల పండుగ నిర్వహించారు. శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నవరాత్రి కార్యక్రమాలలో భాగంగా అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ పంచమి రోజు ప్రారంభించగా నేడు షష్ఠి కళ్యాణ మహోత్సవాన్ని కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు చేతుల మీదుగా స్వామివారికి పట్టు వస్త్రాలని సమర్పించడం జరిగింది. కృష్ణాదుల మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి కళ్యాణోత్సవాలు 6 నుండి 8వ తారీఖు వరకు జరుగుతున్నాయి. నిన్న శ్రీ స్వామివారికి వారిని పెళ్లి కుమారుని చేయటం అనే కార్యక్రమం జరిగింది. ఆ సందర్భంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు వస్త్రాలు సమర్పించారు శ్రీ స్వామివారికి. ఈరోజు దివ్య కళ్యాణ మహోత్సవం జరిగింది. ఇప్పుడే ఇక్కడ ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వందలాది సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీ స్వామివారి దివ్య కళ్యాణోత్సవాన్ని పులకించారు. ఇదే సందర్భంలో దానికి కావాల్సిన వారికి అన్నప్రసాదము తదితర అన్ని ఏర్పాట్లు కూడా టీటీడీ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. రేపు పూర్ణాహతి ఉంటుంది. ఇంకో పక్క దర్శనం కొనసాగుతూనే ఉంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని
ఇప్పటికే పాల్గొన్నారు. ఇంకా వచ్చే కార్యక్రమాల్లో కూడా పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని తెలియజేస్తున్నాం. సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివమూర్తయే బ్రహ్మాండ వాహదేవాయ నాగరాజాయతే నమః. మన ఆంధ్రదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుతున్నటువంటి కృష్ణా జిల్లాలో మోపిదేవిలో వెలసినటువంటి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం నందు సుబ్రహ్మణ్య షష్ఠి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు దేవాలయ ప్రాంగణంలో దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవోపేతంగా సుమారు 400 మంది దంపతులు ప్రత్యక్ష సేవలో ఈ కార్యక్రమం దివ్య కళ్యాణ మహోత్సవం కనులార విందుగా జరపబడింది. ఈరోజు దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా సాయంత్రం 7 గంటలకు మోపిదేవి పురవీధులలో మయూర వాహనం మీద స్వామివారి గ్రామోత్సవం నిర్వహిస్తారు. రేపు ఉదయం కూడా గ్రామోత్సవం నిర్వహిస్తారు. అలాగే రేపు ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం, సాయంత్రం 7:50 పుష్పశయ్యాలంకృత పవళింపు సేవతో ఈ బ్రహ్మోత్సవ సుబ్రహ్మణ్య షష్ఠి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు వైభవోపేతంగా జరపబడతాయి. ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సుమారుగా వేలాదిగా ఇతర రాష్ట్రాల నుండి కాకుండా దూర ప్రాంతాల నుండి కూడా స్వామిని సేవించడానికి వేలాదిగా ఈ దేవాలయానికి విచ్చేశారు. వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఆనందించేటువంటి రీతిలో భక్తులందరికీ కూడా సౌకర్యాలు దేవస్థానం వారు కల్పించడం జరిగినది. సుదూర ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి భక్తుల యొక్క సౌకర్యార్థం ఉచితంగా స్వామివారి అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేశారు. కావున శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని అందరూ కూడా దర్శించి తరించి స్వామివారి యొక్క తీర్థప్రసాదములు స్వీకరించి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కృపా కటాక్ష వీక్షణను పొందవలసిందిగా కోరుతున్నాం. 100 ఏళ్ల చరిత్ర కలిగిన అవనిగడ్డ ప్రభుత్వ హైస్కూల్ అనేక రంగాలకి నిష్ణాతుల్ని అందించిందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శనివారం అవనిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పేరెంట్స్ టీచర్ మీటింగ్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. మన జీవితంలో మనం ఎందుకు పనికి రాకుండా పోతాం. అందుకని మంచి వాళ్ళతో స్నేహం చేసే విధంగా ఉండండి. వాళ్ళు నీ స్నేహితుడు మంచివాడు కాకపోతే వాడిని మంచివాడిగా తీర్చిదిద్దడానికి మీరు ప్రయత్నం చేయండి. కానీ ఆ వల్ల మాత్రం దయచేసి మీరు ఎవరో పడవద్దని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఎంత గొప్పగా చదివినా వ్యక్తిత్వం మంచిది కాకపోతే దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఉప్పు తన రుచి కోల్పోతే దాన్ని పారాసం తప్ప ఏం చేయలేం కదా. అట్లాగే మనిషి వ్యక్తిత్వం అనేది చాలా ప్రధానమైన విషయం. ఆ వ్యక్తిత్వాన్ని నిలుపుకోవటానికి, వ్యక్తిత్వాన్ని సంతరించుకోవటానికి విద్య అనేది ఉపకరించాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అలాంటి విద్యని మీరు ఆర్జించాలని, అలాంటి విద్యకి మీ ఉపాధ్యాయులు మిమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో కోరుకుంటూ, ఈ పాఠశాలలో ఆ చివరి గదిలో మాత్రం నాకు చాలా ఇష్టమైంది. ఆ చివరి గదుల్లో లైబ్రరీ ఉండేది, గ్రంథాలయం. ఇప్పుడు ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ ఆ గ్రంథాలయానికి నా జీవితం అంతా అక్కడ ముడిపడి ఉంది. ఎందుకంటే మా ఉపాధ్యాయులు కూడా పలానా పుస్తకం చదువు, పలానా బాగుంది అని చెప్పి మమ్మల్ని ప్రేరేపించేవాళ్ళు. దాంతో పుస్తకాలను చదివే అలవాటు బాగా ఏర్పడింది. ఇప్పుడు కూడా నాకు గ్రంథాలయం లేకపోవచ్చు, కానీ అక్కడ ఏ ర్యాకులు ఉన్నాయి, ఆ ర్యాకుల్లో ఏం పుస్తకాలు ఉన్నాయన్నది ఇంకా నా కళ్ళ ముందు కనపడుతూనే ఉంటాయి. ఆ రకంగా ఆ రోజున పుస్తకాలు చదవటం బట్టి ఇవాళ ఎంతో కొద్దో గొప్ప పరిజ్ఞానం వచ్చింది. అంచేది మిమ్మల్ని అందరినీ కోరేదంటే పఠనాభిలాష పెంచుకోండి, పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని పెంచుకోండి. ఎందుకంటే మనకు వచ్చేది ఒక పాఠం ఉంటుంది, ఆ ఒక పాఠంతో మన జీవితం ఏం తయారవదు కదా. అంచేత అన్ని శాస్త్రాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. చరిత్ర, సాంఘిక శాస్త్రాలు, తత్వశాస్త్రాలు, ఆ తర్వాత నవలలు చదవండి, లేదా కథలు చదవండి, సాహిత్యం చదవండి, కవితలు చదవండి. కానీ అన్నీ చదవాల్సిన అవసరం ఉంది. అన్నీ చదివితే కానీ మీకు సంపూర్ణమైన పరిజ్ఞానం రాదు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం ఒక మైలురాయి వంటిదని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. విద్యాపరంగా, ప్రవర్తన పరంగా విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకునేందుకు మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమం దోహదపడుతుందని చెప్పారు. తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, స్కూల్ స్టాఫ్, పిల్లలు అందరితో కలిసి ఒక ఆత్మీయ సమావేశానికి
ప్రభుత్వం రూపకల్పన చేయడం, మరి పెద్దలు నారా లోకేష్ గారి ఆలోచనతో ఇవాళ ఈ ఆత్మీయ సమావేశాలు జరుగుతున్నాయి. దీనికి అధ్యక్షత వహించినటువంటి ప్రిన్సిపాల్ శ్రీమతి లతా ప్రియదర్శిని గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అధికారులు, ఇక్కడ విచ్చేసినటువంటి తల్లిదండ్రులకి, స్టాఫ్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. పిల్లలందరికీ నా ఆశీర్వాదం. సంతోషం. ఈ కార్యక్రమం ఒక వినూత్న కార్యక్రమం. ఎందుకంటే పిల్లల్ని తల్లిదండ్రులు స్కూల్స్కి పంపుతున్నారు. పిల్లలు స్కూల్స్లో ఎలా ఉంటున్నారు, అలాగే పిల్లలకి స్టాఫ్కి రిలేషన్స్ ఎలా ఉన్నాయి, అలాగే స్కూల్కి కావాల్సినటువంటి సహకారం తల్లిదండ్రుల నుండి స్టాఫ్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అలాగే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఇవన్నీ కూడా పరస్పరం తెలుసుకోవడానికి అవకాశం ప్రభుత్వం కల్పించినందుకు మనం ఇవాళ నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు ఆత్మీయ అభినందన సభ శుక్రవారం రాత్రి అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఘనంగా జరిగింది. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయపాను తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ నుంచి రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఒక అత్యున్నతమైన పదవికి అవనగడ్డ గ్రామం, రేపల్ల గ్రామ స్థానికులైనటువంటి చిలకలపూడి పాపారావు రావడం కూడా అది కృష్ణా జిల్లా మీ గ్రామానికి కూడా ఒక మంచి శుభ పరిణామంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. పాపారావు గారు కూడా 2019 ఎలక్షన్స్లో జనసేన పార్టీలోకి ఆయన రావడం, ఆయన కూడా నాకు దగ్గర బంధుత్వం ఉంది ఆయనతోటి కూడా. ఆ రోజున ఆయన ఒక శాసనసభ్యునిగా కూడా ఇక్కడ టికెట్ కూడా ప్రయత్నం చేయడం కూడా జరిగింది. ఆ రోజున పెద్దలు ఇక్కడ మండల బుద్ధప్రసాద్ గారికి టికెట్ రావడం ఇప్పుడే చెప్పారు, ఆయన కూడా మాట్లాడారు. పాపారావు గారు ఆ రోజున కాన్స్టిట్యున్సీలో ఏ రకంగా పనిచేశారన్నది కూడా ప్రసాద్ గారు చెప్పడం కూడా జరిగింది. అలాంటి వ్యక్తికి ఈ రోజున ఈ కార్పొరేషన్ చైర్మన్ రావడం కూడా ఒక మంచిదిగా నేను పరిగణిస్తూ, దీనికి మూల కారణకులైనటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు, ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా 2 విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. జనసేన పార్టీని స్థాపించి ఒక మార్పు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలపై దుర్మార్గంగా విద్యుత్ భారాన్ని మోపుతున్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ఆరోపించారు. ఈ విధానాలను నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు. నమస్కారం. ఈ నెల 9వ తేదీన భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి పిలుపును అనుసరించి 9వ తేదీన అన్ని మండల కార్యాలయాల వద్ద డిమాండ్స్ డే నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది.
ఈ డిఫెన్స్ డే ప్రధానమైనటువంటి ఉద్దేశాలు ఈ దేశంలో అదానీ గ్రూప్ కంపెనీల అవినీతి, తప్పిదాలు, క్రోనీ క్యాపిటలిజాన్ని ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి, ఈ క్రోనీ క్యాపిటలిజం పైన సంపూర్తి దర్యాప్తు నిర్వహించాలని, దీనికోసం సంయుక్త పార్లమెంటరీ బోర్డుని కమిటీని ఏర్పాటు చేయాలని, అలాగే మణిపూర్లో జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనలపై పార్లమెంటు కమిటీ వేయాలని, సాయుధ బలగాల చట్టం పిఎఫ్ ఎస్పీఏ ఉపసంహరించాలని, రోజు రోజుకి పెరుగుతున్న ధరలు అరికట్టాలని, నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని, అలాగే రోజు రోజుకి పాతాళానికి పడిపోతున్నటువంటి జీడిపి రేటుని పైకి లేపడానికి కావలసినటువంటి చర్యల్ని తీసుకోవాలని ప్రధానమైనటువంటి డిమాండ్లుగా ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని చోట్ల చేస్తూ ఉన్నాం. కానీ గుంటూరు జిల్లాలో, ఈ రాష్ట్రంలో వీటికి తోడు అదానీ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో అదానీపై పెట్టబడినటువంటి కేసు, దీంట్లో విద్యుత్ ఒప్పందాల్లో 2100 కోట్లు మన దేశంలోని 4 రాష్ట్రాల్లో అదానీ లంచాలుగా ఇచ్చినట్లు స్పష్టమైన ఆరోపణలు ఉన్నాయి. ఇందులో అత్యధిక భాగం మన రాష్ట్రంలో గత ప్రభుత్వంలో 1750 కోట్లు మన రాష్ట్రంలో ప్రభుత్వ హయాంలో ముడుపులు అందినట్టుగా సాక్ష్యాధారాలతో సహా తెలుస్తూ ఉన్నది. దీని ఫలితంగా 25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలపై 1,00,000 కోట్ల రూపాయల మేర విద్యుత్ ఛార్జీల భారం మోపడం అనేది జరగబోతూ ఉన్నది. అందువలన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీలో నేడు మెగా పేరెంట్ టీచర్ సమావేశం. బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో సమావేశానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరు. ఈ సమావేశం గిన్నిస్ బుక్ లోకి ఎక్కుతుందన్న సీఎం. ఇక నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 7న పేరెంట్ టీచర్ సమావేశం నిర్వహణ. టీచర్లే నిజమైన హీరోలని, వాళ్ళని గౌరవించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. కడప కార్పొరేషన్ హైస్కూల్లో సమావేశానికి హాజరైన పవన్, టీచర్లకు ఎక్కువ వేతనం వచ్చే రోజు రావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా అభివృద్ధి పరుగులు పెడుతుందని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య వెల్లడి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సబ్కా సాథ్ నినాదంతో దేశాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకుని వెళ్తున్నారని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.